పేరు తెల్లంబరమణ. నేను రిటైర్డ్ పీజీహెచ్ఎం ఐటీలో ఏసీఎం పనిచేశాను. ఆధార్ సొసైటీ మెంబర్ అండ్ ప్రజెంట్ మొన్నదాకేమో ఏఐడబ్ల్యూసీ దాంట్లో ఇప్పుడు ఆధార్ సొసైటీ మెంబర్ రిటైర్డ్ మన జరిగినటువంటి ధర్మ యుద్ధంలో ఈ భద్రహం ధర్మ యుద్ధాన్ని కరీంనగర్ పనిచేశాము. ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఏంటంటే ఇప్పటికే ధర్మయుద్ధం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల ఉనికి అట్లానే మాకు మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకు కాకుండా ఎలా పోతున్నాయి అన్యాయ కాకుండా వాటిని నిలబెట్టడానికి భాగంగా ఆదివాసీ ధర్మయుద్ధం పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే భద్రాచలంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక పరిపాలన. మా నినాదం ఉన్నది మావనాటి మావ రాజ్యం. అంటే మాకు రాజ్యాధికారం వస్తే మేమేదో మిగతా చేస్తాం కాదు, కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించానని చెప్పేసి ఈరోజు మీడియా మిత్రుల్ని కోవడం జరిగింది. భద్రాచలం ప్రాంతం ఎప్పటి నుంచో కూడా గిరిజన కలిసి చక్కటి జీవనాన్ని సాధిస్తూ ముందుకెళ్తున్న క్రమం. ఇక్కడ రాముడు శ్రీరామచంద్రుడు నడే ప్రాంతం. ఇక్కడ ఆదివాసీలు గతంలో మీరు చూడండి 1986లో ఒక పెద్ద విపత్తు వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది. అదేంటంటే 1986లో గోదావరి వచ్చి భద్రాచలం ప్రాంతం మొత్తం ముట్టడించింది. అంతకుముందు కూడా కొన్ని కారణాల వల్ల గిరిజన కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. దట్ ఈస్ 170 యాక్ట్. 170 యాక్ట్ అని మనం చెప్పము. ఆ క్రమంలో కూడా గోదావరి నుంచి మొత్తం భద్రాచలం ముంచేస్తే మిగతా పొలిటివాసి ఎప్పుడు కూడా ఇతరులను సేవ్ చేస్తాడు, ఇతరులకు త్యాగం చేస్తాడు, కూడా ఇతరులకి మంచి చేస్తాడు. ఆ కృషిలోనే మనం రేపు అట్లా మమ్మల్ని మాకున్నటువంటి ఇప్పుడు రాజ్యాంగంలో ఎవరైతే అసంబద్ధంగా చేర్చబడి మమ్మల్ని అన్యాగ్రహం చేస్తున్నారు ఆ హక్కులు మా కారాస్తూ దాంట్లో మీరు సాటి అంటే ఒక భారత దేశంలో జీవిస్తున్నటువంటి అందరం కూడా ఆదివాసీలు అన్యాగ్రహం వాళ్ళు సపోర్ట్ చేయాలి అనేది మిమ్మల్ని రకం కోరుతూ మొన్నటి ధర్మయుద్ధంలో కూడా భద్రాచలం టౌన్లో మిత్రులందరూ కూడా చాలా మంది కలిసారు. మా గిరిజన మిత్రులు కూడా ఆదివాసీలు అంటే వీళ్ళు మన ఆదివాసీలకు మన గడ్డ మీద వచ్చారు, వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు. వాళ్ళకు మనం సహకారం చేసినటువంటి చక్కటి సపోర్ట్ కూడా ఇచ్చిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో మా నినాదం ఏదో మావనాటి మావరాజ్యం అన్నాం. స్థానిక సంస్థలు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీల్లోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరైతే ఆదివాసులు వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఈ సమయంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసీ భద్రాచలం గడ్డంటే ఆదివాసీ అడ్డ, అట్టానే ఇది అడ్డ కాబట్టి మా గడ్డ రాజ్యిస్తే మేమేదో చేస్తున్నాం, అందరూ సహకారంతోనే ముందుకెళ్తాం. అట్లానే ఈ జేఏసీ కానీ మిగతా కమిటీలు కూడా రాబోయే కాలంలో ఏవైతే అభివృద్ధి సంబంధించిన ఉంటే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడానికి అవకాశం కాబట్టి అట్లానే నేను భద్రాచలం ఆదివాసీ పటేల్గా కూడా ఉన్నాను. భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాం. అది ఈ కోవలోనే చెందుతుంది. మేము ముందుగానే ఇప్పటికే పలు దఫాలుగా అనేక రాజకీయ పార్టీలు కూడా మేము వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఈరోజు ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది. అలా ఇలాంటి చోట్ల నేను కోరుకునేది ఒకటే, మరి నాటి తేత్రాయుగం నుంచి కూడా ఆవులూరికి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు. నాడు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముణ్ణి అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసిగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతంలోకి తీసుకొచ్చే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర తీసుకొచ్చింది. అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శబరి ఈరోజు ఆదివాసిగా ఉండి తన యొక్క పండ్లని రాములోనికి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే భద్రాచలం పుణ్యక్షేత్రం అనే దాన్ని, అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుని మీద భద్రమహర్షిని అనేటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే అనాదిగా భద్రాచలం కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ
ఆదివాసులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఆదివాసేతరులు కానీ అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటూ వస్తూ ఉన్నాం. ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మేము కోరుకునేది ఏంటంటే మన పాలన, మన ఊరు, మన అభివృద్ధి. ఈ రకంగా భద్రాచలం సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనకి 3 వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది. గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధి కానీ మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది. అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇక్కడ కేవలం డబ్బుని, పలుకుబడిని, దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని, హక్కుని కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున నేను కోరుకుంటాను. భద్రాచలం ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి తూర్పు గోదావరి ప్రాంతంలో ఉన్న, లేదా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా కూడా మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి, ఎందుకంటే ప్రజల మీద భారం కాకుండానే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష మేము కోరుకుంటా ఉన్నాం. స్థానికత అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది స్థానిక సంస్థల్లో. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విధంగా 1950లో భారత రాజ్యాంగం అమలు వచ్చింది. 1950లో కూడా కొన్ని తెగలను గుర్తించారు ఆదివాసులు. 1970లో 101 డిక్లేర్ చేశారు. అంటే 1976లో కొన్ని తెగలను కలిపారు. కాబట్టి వాళ్ళకి 150 అంటే 1950లో చట్టం చేస్తున్నాం, 76లో కలుపుతున్నాం కాబట్టి 1970లో చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ లేదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పినట్టు, మిత్రులు కూడా చెప్పినట్టు దున్నేవాడిదే భూమి అని చెప్తా ఉన్నారు. అంటే దున్నేవాడిదే భూమి అని చెప్తా ఉన్నారు. మన ఆర్వైఎఫ్ఎల్ స్పిరిట్ కూడా గత 400 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తే, కొమరంభీం కానీ, బిర్సా ముండా కానీ రకరకాల పెద్దలు పోరాటం చేస్తే నేడు చట్టాలు వచ్చాయి. అంటే ఎవరి ప్రయోజనాల కోసం వచ్చాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకు 76లో కలుపుతాం కాబట్టి వాళ్ళకి 50లో చట్టం చేస్తాం, 70లో చట్టం చేస్తున్నాం అనేది చెప్పేసి ఎక్కడ లేదు. కాబట్టి స్థానిక సంస్థల విషయంలో కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థులను 101 చట్టాన్ని కానీ, 1950 యాక్ట్ని కానీ వీటిని మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేరే సమాజం కానీ, ప్రభుత్వ అధికారులు ప్లస్ రాజకీయ పార్టీలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని ఇక్కడ స్థానిక అభ్యర్థులకి సీట్ల విషయంలో కానీ కేటాయించి మన స్థానిక సంస్థలు నిర్వహించాలని. అలాగే రకరకాల పార్టీలు వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, వేరే రకాల పార్టీలు కానీ. అంటే జిల్లా అధ్యక్షుల పదవులు కానీ, మండల అధ్యక్షుల పదవులు కానీ ట్రైబల్కి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగే డీలిమిటేషన్, అంటే ట్రైబల్ ప్రాంతాన్ని దయచేసి విభజించవద్దు. ట్రైబల్ ఇప్పుడున్నటువంటి ప్రాంతాలు మొత్తం ట్రైబల్ ప్రాంతాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా డీలిమిటేషన్లు చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అలాగే ఏవైతే 1950లో తెగలను గుర్తించారో వారికి మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ, మండల పరిషత్తులో కానీ, జిల్లా పరిషత్తులో కానీ మా యొక్క ఆదివాసీ అభ్యర్థులకు మాత్రం అవకాశం కల్పించాలి. మా యొక్క చట్టాల యొక్క స్పిరిట్ని కాపాడాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేస్తాం. భద్రాచలం పట్టణంలో సర్పంచ్ ఎన్నికలు ఇక రాబోతుంది. గతంలో ఒకసారి సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. ఇక్కడ జరిగిన క్రమంలో ఇక్కడ ఆదివాసీల్ని విస్మరించి మరొక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకరి సర్పంచ్ పదవి నుంచి గెలిపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతాము. ఎందుకంటే ఎలక్షన్ అంటే డబ్బు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి చాలా రాజకీయ పార్టీ. వీటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత భద్రాచలం పట్టణం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే స్థానిక ఆదివాసీలు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజనేతరులు అవినాభావ సంబంధంతో సోదరులుగా పూర్వం కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు. వీరి యొక్క సంబంధాలని ఇంకా మనం గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇదే మంచి సందర్భం. గత ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎటువంటి జునుని చూపించారు, ఈ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారుల మీద కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
వారి మనసులు. సో ఇది మంచి పద్ధతి కాదు. సో అలాంటి వర్గాన్ని మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఈ పట్టణ యొక్క అభివృద్ధిని ఏం చేద్దామని ఆలోచిస్తున్న రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మా వైపు నుంచి, మా ఆదివాసీ సంఘాల జేఏసీ తరపు నుంచి మా అప్పీల్ ఏంటంటే, మేము రాజకీయంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ క్రమంలో ఒక ఉద్యమం మీరు గతంలో చూశారు, ధర్మయుద్ధం పేరిట మేము చేసినటువంటి యుద్ధం చూశారు. అంటే మేము తరతరాలుగా ఏ రకంగా రాజకీయంగా అణిచివేయబడుతున్నామో పట్టణ ప్రజలందరికీ తెలుసు. పట్టణ ప్రజలు కూడా సానుభూతి మాకు వ్యక్తం చేశారు ఆ సభను చూసిన తర్వాత. సో ఆ సానుభూతి మీరు నేడు రాజకీయంగా మేము కనుక మీ మద్దతు కనుక మాకు వచ్చినట్టయితే మా ప్రాంతాన్ని, మన ప్రాంతం ఇది భద్రాచలం పట్టణం మన ప్రాంతం, మాకున్నటువంటి ప్రేమ అభిమానం, భద్రాచలం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు చేయరండి. గమనించండి, భద్రాచలం అంటే మాది కాబట్టి మా ఊరిని మేము బాగు చేయలేనటువంటి ఒక తపన, బాధ్యత మాకుంటుంది. కానీ ఎవరైతే డబ్బిచ్చి టికెట్ కొనుక్కొని గెలిచి భద్రాచలం మీద ప్రేమతో వస్తారని డబ్బిచ్చి వచ్చేటప్పుడు రాడు. ఖచ్చితంగా ఆయన ఒక లక్ష్యంతో వస్తే ఆ లక్ష్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. ఈ ప్రాంతం మీద ఏమాత్రం అభిమానంగా, గౌరవంగా ఉండదు. కాబట్టి గిరిజన నేతల సోదరులైనటువంటి ప్రతి ఓటర్ కూడా మా యొక్క విజ్ఞప్తి, ఆదివాసీ సంఘాల తరఫున మా తరపు నుంచి పట్టణ ప్రజలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో మీరు ఎలా చెబితే, మీరు ఏ రకంగా డబ్బుల అభివృద్ధిని కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని అందించే దాంట్లో ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాలుగా, ఒకవేళ రాజకీయ పార్టీల తరపు నుంచి వచ్చిన మన సంఘ నాయకులుగా ఈరోజు మేము ఇక్కడ పూర్తిగా మీకు హామీ ఇస్తున్నాం. ఆదివాసీ నుంచి ఎటువంటి ప్రమాదం ఉండకుండా అభివృద్ధి జరిగే విధంగా మేము గిరిజన నేతలతో కలిసి ముందుకు పోతాము భద్రాచలం అభివృద్ధి విషయంలో అనేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.